This video is for educational and informational purposes only. Please do your own research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ టుడే వాచ్ వి దటికి గవర్నమెంట్ జాబ్స్ ఛానల్ గైస్. ఈరోజు ఇంకొక లేటెస్ట్ బ్యాంక్ జాబ్ అప్డేట్ అయితే వచ్చింది గైస్. ఓకే, స్పెషలిస్ట్ ఆఫీసర్ రోల్స్కి మనకి IBPS SO రోల్స్కి ప్రజెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. 770కి పైగానే మనకైతే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. తప్పనిసరిగా తెలుగు కూడా రావాలి మీకు. ఓకే, మంచి అప్డేట్ కదా. క్లియర్గా డీటెయిల్స్ అన్ని కూడా డిస్కస్ చేద్దాం. అసలు నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఫీజ్ డీటెయిల్స్ ఏంటి అన్ని కూడా డిస్కస్ చేద్దాం. మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. అండ్ ఈ యొక్క పర్టికులర్ వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద కామెంట్ చేయండి, మర్చిపోద్దు. ఓకే, మా యొక్క టోటల్ అన్ని ఛానల్స్ సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్ని కూడా లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి. వాటిని క్లిక్ చేసి తొందరగా అయితే జాయిన్ అయిపోండి. ఓకే, ఇప్పుడు డీటెయిల్స్ చెక్ చేద్దాం. చూడండి ఒకసారి. లెట్స్ స్టార్ట్. రైట్ గైస్, మీరు ఇక్కడ చూడండి ఒకసారి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS నుంచి మనకి కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మనకైతే స్టార్ట్ అయింది స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి మాట. ఓకే, సో ఇందులో మనకి చాలా బ్యాంక్స్ పార్టిసిపేట్ అయితే చేస్తాయన్నమాట. సో ఆ బ్యాంక్స్ అన్ని కూడా మీకు అయితే ప్రాపర్ డీటెయిల్స్ అని కూడా చెప్తాను. 1st జూలై నుంచి మనకైతే స్టార్ట్ అయింది. సో చూడండి మనకి క్లోజర్ 21st జూలై కల్లా మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ మనకి ఎడిటింగ్ కూడా మనకైతే 21st జూలై వరకు ఇచ్చారు మీకు. సో లాస్ట్ డేట్ ఆఫ్ ప్రింటింగ్ మీ యొక్క ప్రింటింగ్ వచ్చేటప్పుడు మనకైతే 5th ఆగస్ట్ వరకు మనకైతే టైం అయితే ఇచ్చారన్నమాట. ఓకే, ఇలా పక్కన చూస్తే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది. దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత ఎస్ ఓపెన్ అయింది. మీరు చెక్ చేసుకోవచ్చు. మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేస్తారు, వెరిఫికేషన్ అవుతుంది. తర్వాత మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేస్తారు, డీటెయిల్స్ ఫిల్ చేస్తారు. తర్వాత ప్రివ్యూ చెక్ చేసుకుంటారు. అప్లోడ్స్ అన్ని కొన్ని ఉంటాయి, అప్లోడ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా అక్కడ అప్లోడ్ చేసేసిన తర్వాత మనకి పేమెంట్లోకి అయితే వెళ్తాం. సో మీరైతే ఇలా అయితే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు యాక్చువల్ నోటిఫికేషన్ అయితే మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడండి ఒకసారి. అఫీషియల్ PDF చూస్తే మనకి డీటెయిల్స్ అన్ని కూడా ప్రాపర్గా మనకి అయితే ఇచ్చారు. చెక్ చేద్దాం. చూడండి ఒకసారి. సో మనకి ఇక్కడ చూడండి కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అని చెప్పొచ్చు మాట వీళ్ళకి. సో ఆ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ రూల్స్ అసలు ఏమేమి ఉంటాయంటే ఇక్కడ చూడండి మనకి IT ఆఫీసర్ అని ఒకటి ఉంటుంది, అది స్కేల్ 1 అనమాట. సో అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్, రాజ్యసభ అధికారి, లా ఆఫీసర్, HR పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ అనే ఒక టోటల్గా 6 డిఫరెంట్ పోస్టులకి ప్రజెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారన్నమాట. ఓకే, వీళ్ళందరినీ వీళ్ళు స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అంటారన్నమాట. బ్యాంక్స్లో వర్క్ చేస్తుంటారు వీళ్ళు. ఓకే, సో మనకి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసారు మీకు డీటెయిల్స్ ఆల్రెడీ మీకు డేట్స్ కొన్ని చెప్పాను. సో ఇంకా ఇలా కిందకు వచ్చేస్తే మనకి ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది కదా, దాని యొక్క మీరు కాల్ లెటర్స్ ఆగస్ట్లో డౌన్లోడ్ చేసుకుంటారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కూడా మనకైతే ఆగస్ట్లోనే ఉంటుంది అనమాట. సో తర్వాత మనకి రిజల్ట్స్ వచ్చేటికి మనకైతే సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ సో ఆన్లైన్లోనే మీకు మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దాని యొక్క కాల్ లెటర్స్ మీరు అక్టోబర్లో డౌన్లోడ్ చేసుకోవాలి. మెయిన్ ఎగ్జామినేషన్ మాత్రం నవంబర్లో వీళ్ళు పెట్టే ఛాన్స్ అయితే ఉందని చెప్తున్నారు. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ చూస్తే మనకి నవంబర్లోనే డిక్లేర్ చేస్తారట. మనకి ఇంటర్వ్యూ వచ్చేటికి నవంబర్ ఆర్ డిసెంబర్లో వీళ్ళైతే షెడ్యూల్ చేస్తారు. అండ్ మెయిన్ ప్రొవిజనల్ అలాట్మెంట్ మనకైతే జనవరి 2027 కల్లా మనకైతే వచ్చేస్తాయన్నమాట. సెలెక్ట్ అయిన వాళ్ళు జనవరి 2027 కల్లా మీరైతే ఆన్ బోర్డ్ అయితే అవ్వచ్చు అని వీళ్ళైతే చెప్తున్నారు. ఇప్పుడు ఇండివిజువల్గా డీటెయిల్స్ ఇచ్చేద్దాం. చూడండి టోటల్గా 59 పేజెస్తో ఈ యొక్క PDF అయితే మనకైతే రిలీజ్ చేస్తారు. అన్ని డీటెయిల్స్ మనకైతే ఇస్తారు. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, పార్టిసిపేటింగ్ బ్యాంక్స్. అసలు ఏమేమి బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ పంజాబ్ సింధ్ బ్యాంక్, UCO బ్యాంక్ అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ అన్ని బ్యాంక్స్ కూడా ప్రజెంట్ వీనికైతే పార్టిసిపేట్ చేస్తున్నాయి. స్పెషలిస్ట్ ఆఫీసర్ స్కేల్ 1కి వచ్చేటప్పటికి మనకైతే 48,480 నుంచి 85,920 వరకు కూడా మనకైతే బేసిక్ వేరీ అవుతుంది. అన్ని ఎలవెన్సెస్ కలుపుకొని ఫస్టే మనకి 60+ మనకైతే శాలరీ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. బెస్ట్ ఆపర్చునిటీ, తప్పకుండా అయితే ట్రై చేయొచ్చు మీరు. ఓకే, ఇలా కిందకు వచ్చేస్తే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేషనాలిటీ, మన ఇండియన్స్ అందరూ కూడా దీనికి అప్లై చేయడానికి అవుతుంది. తర్వాత ఏజ్ క్రైటీరియా ఫస్ట్ ఇక్కడ చూడ మనకి ఇక్కడ ఇచ్చారు 1st జూలై 2026 కల్లా. సో మీకు మినిమం 20 years, మ్యాక్సిమం 30 years ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చట. నెక్స్ట్ సో ఇక్కడ మనకి 2 dates కనిపిస్తున్నాయి చూసారా, ఈ 2 dates మధ్యలో పుట్టిన వాళ్ళే దీనికి అయితే అప్లై చేయడానికి అయితే అవుతుంది. నెక్స్ట్ కూడా యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకి ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి కదా. ఆ ఏజ్ రిలాక్సేషన్స్ ఎలా ఉంటాయి అంటే SC ST వాళ్ళకి ఏమో 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓబీసీకి వచ్చేటికి ఏమో 3 years, PWBD క్యాండిడేట్స్కి వచ్చేటికి ఏమో 10 years వరకు ఇస్తారు. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చేటికి మనకు తెలుసు యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకైతే 5 years అయితే ఉంటుంది. ఇక ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ 21st జూలై 2026 కల్లా. ఓకే, IT ఆఫీసర్కి వచ్చేటికి నేను ఆల్రెడీ ఏజ్ కేటగిరీ మీకు ఆల్రెడీ చెప్పేస్తాను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి మనకి 4 years ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ డిగ్రీ అంటే BE BTech ఎవరైతే చేశారో వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అవుతారు.
అనమాట. కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఐటీ వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అంటే ఎంఈ ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఎలక్ట్రానిక్స్, నెక్స్ట్ టెలికమ్యూనికేషన్స్, కమ్యూనికేషన్స్, ఐటీలోని, నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్లోని, కంప్యూటర్ అప్లికేషన్స్లో ఎవరైతే ఎంటెక్ చేశారో వాళ్ళు కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఓకే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అని కూడా మెన్షన్ చేశారు. నెక్స్ట్ అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్కి వచ్చేటప్పటికి 4 years డిగ్రీ మీరు బీఈ బీటెక్ అగ్రికల్చర్లో కానీ, హార్టికల్చర్లో కానీ, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, డైరీ సైన్స్, ఫిషరీ సైన్స్, ఫిస్కికల్చరు, నెక్స్ట్ అగ్రి మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్ బ్యాంక్ అండ్ ఆగ్రోలో ఎవరైతే చేస్తున్నారో, దాంతోపాటుగా ఫారెస్ట్రీ, అగ్రికల్చర్ బయోటెక్నాలజీ, బీటెక్ బయోటెక్నాలజీ, ఫుడ్ సైన్స్, అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్, ఫుడ్ టెక్నాలజీ, డైరీ టెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళందరూ కూడా దీనికైతే ట్రై చేయొచ్చు అని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ రాజ్యసభ అధికారి స్కేల్ మనకి వచ్చేవాడికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఎవరైతే చేశారో హిందీ విత్ ఇంగ్లీష్ అయినా పర్వాలేదు, లేకపోతే ఇక్కడ చూడండి మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మనకైతే సాంస్క్రిట్ విత్ ఇంగ్లీష్ అండ్ హిందీ అయినా పర్వాలేదు, మీరు దీనికైతే ఎలిజిబుల్ అట. నెక్స్ట్ లా ఆఫీసర్ ఎవరైతే బ్యాచులర్స్ డిగ్రీని లా ఎల్ఎల్బి చేశారో వాళ్ళందరూ కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ మీరు బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయి ఉండాల్సి లేదు చెప్తున్నారు. నెక్స్ట్ హెచ్ఆర్ ఆర్ పర్సనల్ ఆఫీసర్కి వచ్చేటికి గ్రాడ్యుయేట్ ఆర్ అండ్ 2 years ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఆర్ 2 years ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఎవరైతే చేస్తారో వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే మనకి ఎందులో అనుకున్నారు, పర్సనల్ మేనేజ్మెంట్లో కానీ, ఇండస్ట్రియల్ రిలేషన్స్లో కానీ, హెచ్ఆర్ కానీ, హెచ్ఆర్డి కానీ, సోషల్ వర్క్ కానీ, లేబర్ లాలో ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేసి మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 2 years దీంట్లో చేశారో వీరందరూ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే చెప్పండి మనకి బీఈ బీటెక్ చేస్తుంటారు, లేకపోతే బీఎస్సీ చేస్తుంటారు, తర్వాత మనం ఎంబీఏ చేస్తారు కదా, ఆ ఎంబీఏలో హెచ్ఆర్ కానీ, ఇండస్ట్రియల్ రిలేషన్షిప్ కానీ ఎవరైనా చేస్తుంటే దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా 6th చూస్తే మనకి మార్కెటింగ్ ఆఫీసర్ అట, దీనికి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి మీరు, ఎనీ గ్రాడ్యుయేషన్ నో ప్రాబ్లం అట. దాంతో పాటుగా మీరు 2 years ఫుల్ టైమ్ ఎంఎంఎస్ అంటే మనకి మార్కెటింగ్ 2 years కానీ, లేకపోతే 2 years ఎంబీఏలో మార్కెటింగ్ చేసినా నో ప్రాబ్లం మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ 2 years ఫుల్ టైమ్ పీజీడీబీఏ కానీ, పీజీడీబీఎం కానీ, పీజీడీపీఎం కానీ, డిఎం కానీ ఎవరైతే చేశారో సో గ్రాడ్యుయేషన్ తర్వాత వాళ్ళందరూ కూడా దీనికి అయితే ఎలిజిబుల్ అనమాట. వీళ్ళందరూ అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ఫీజు అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి మనకి అప్లికేషన్ ఫీజు మనకి 1st July నుంచి తీసుకుంటారు 21st July వరకు అన్నమాట. సో ఇక్కడ చూడండి మనకి మీరు కనుక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే మీరు 175 రూపీస్ ప్లస్ జీఎస్టీ మీరైతే ఇంక్లూజివ్ ఆఫ్ జీఎస్టీ మీరైతే పే చేయాల్సి వస్తుంది. ఇంకా అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 850 రూపీస్ మీరైతే పే చేయాలి ఇంక్లూజివ్ ఆఫ్ జీఎస్టీ అని మెన్షన్ చేశారు. అంతా కూడా మీరైతే ఆన్లైన్లోనే పే చేయాలన్నమాట. డైరెక్ట్గా మనకి ఐబీపీఎస్ యొక్క అఫీషియల్ సైట్లోనే మీరైతే పే చేస్తారు. ఇంకా ఎగ్జామినేషన్ ఫస్ట్ మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది అని చెప్పాను కదా. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి వచ్చేటప్పటికి ఓకే, సో ఇక మనకి ఇండివిజువల్గా ఇస్తారన్నమాట. ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, హెచ్ఆర్ పర్సనల్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్కి వచ్చేటప్పటికి కామన్గా ఉంటుంది ప్రిలిమినరీ. ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ మీద మనకి 100 questions 125 మార్క్స్కి వ్యాలిడ్ చేస్తారు. 80 minutes మనకైతే టైం ఇస్తారు. ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అదే పోస్ట్ ఆఫ్ లా ఆఫీసర్ రాజ్యసభ అధికారికి వచ్చేటప్పటికి ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు బ్యాంకింగ్ ఇండస్ట్రీ అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ మీద 100 questions 125 minutes మనకైతే ఉంటాయి. 80 minutes మనకైతే వీలైతే టైం అయితే ఇస్తారన్నమాట. ఓకే, ఇంకా మెయిన్ ఎగ్జామ్కి వచ్చేటప్పుడు మనకైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ మీద 150 questions 200 మార్క్స్కి వాల్యుయేట్ చేస్తారు. 125 minutes మనకైతే ఇస్తారు. నెక్స్ట్ దాంతోపాటుగా మనకి డిస్క్రిప్టివ్ పేపర్ కూడా ఉంటుంది. సో అందులో మనకి 2 questions ఉంటాయి. సో 25 మార్క్స్కి వాల్యుయేట్ చేస్తారు. టోటల్గా చూసుకుంటే 225 155 minutes మనకైతే ఉంటుంది వీళ్ళైతే చెప్తున్నారు. చెక్ చేసుకోండి. అదే సేమ్ పోస్ట్ రాజ్యసభ అధికారికి వచ్చేటప్పటికి కొద్దిగా డిఫరెంట్గా మారుతుంది అనమాట. మెయిన్ ఎగ్జామినేషన్ చూడండి ఒకసారి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అది కూడా సేమే, ప్రొఫెషనల్ సేమే. టోటల్ దాంతో ప్రొఫెషనల్ నాలెడ్జ్ మీద డిస్క్రిప్టివ్ పేపర్ మనకైతే ఉంటుంది, గమనించండి. ఓకే, ఇంకా లా ఆఫీసర్ కూడా అంతే. సో డిస్క్రిప్టివ్ పేపర్ మనకి ఇంగ్లీష్లో ఉంటుంది. ప్రొఫెషనల్ నాలెడ్జ్లో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే మనకైతే ఉంటాయి. ఇక్కడ 225 మార్క్స్కి వీళ్ళైతే ఎవాల్యుయేట్ చేస్తారనేసి క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఓకే, ఎందుకంటే కొన్ని ఐటీ ఆఫీసర్స్ అండ్ ఈ ప్రొఫెషనల్ ఈ యొక్క ఆఫీసర్ రోల్స్కి కొన్ని మారుతుంటాయి అన్నమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. హౌ టు అప్లై విషయానికి వస్తే మీరు అంతా కూడా ఆన్లైన్లోనే పే చేస్తారు అప్లికేషన్ ఫీజు అంతా కూడా. నెక్స్ట్ అది అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఐబీపీఎస్ మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, ఆ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే పే చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీకు వీడియో డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్ చెక్ చేశారంటే మీకు అక్కడ అప్లై లింక్ దొరుకుతుంది. వీధటికి పేజ్ ఓపెన్ అవుతుంది, అది చూసి కన్ఫ్యూజ్ పడదు. నీట్గా కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. అక్కడ అప్లై లింక్ మీకు రెడ్ కలర్ బటన్స్ కనిపిస్తే దాన్ని బేస్ చేసుకుని మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసేటప్పుడు మీ దగ్గర మీరు ఏమేమి అప్లోడ్ చేయాలంటే ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ లెటరు, నెక్స్ట్ ఎస్ఎస్సి, ఎస్ఎస్ఎల్సి, 10th
10th క్లాస్ మార్క్ లిస్టులు, నెక్స్ట్ మీ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరైతే ప్రాపర్గా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి వస్తుంది అనేసి వీరైతే చెప్తారు. అండ్ దానికి కావాల్సిన దానికి కావాల్సిన మనకి సైజ్ అవ్వచ్చు, లేకపోతే అండ్ ప్రాపర్ ఇన్ఫర్మేషను, నెక్స్ట్ ఏ ఫార్మేట్లో చేయాలి అన్నీ కూడా మనకి గైడ్ లైన్స్ ఏంటి అన్నీ కూడా ఇదే పీడిఎఫ్లో మనకి ప్రాపర్గా అయితే ఇచ్చేసారు. చెక్ చేసుకోండి. సెక్షన్ 1 చూస్తే మనకి ఇండివిజువల్గా మనకి బ్యాంక్ వైజ్ మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, అన్రిజర్వ్డ్ అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అసలు ఎలా డివైడ్ అయ్యేసి టోటల్ వేకెన్సీస్ మనకి అయితే ఇలా కనిపిస్తాయి అన్నమాట. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, నెక్స్ట్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ అండ్ యూసీఓ అండ్ యూనియన్ బ్యాంక్ వాళ్ళకి ఎలా డివైడ్ చేశారు ఇక్కడ ఇచ్చారు ఇండివిజువల్గా అన్నమాట. అంటే అగ్రికల్చర్ ఆఫీస్ ఫీల్డ్ ఆఫీసర్స్కి, నెక్స్ట్ పర్సనల్ ఆఫీసర్స్కి, నెక్స్ట్ మనకి ఐటీ ఆఫీసర్స్కి, నెక్స్ట్ మనకి లా ఆఫీసర్కి, నెక్స్ట్ ఇలా వచ్చేస్తే మనకి మార్కెటింగ్ ఆఫీసర్కి, నెక్స్ట్ రాజ్యసభ అధికారికి ఎలా అయితే డివైడ్ అయిందో మనకి అయితే ఇచ్చేసారు. ఇంకా ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్, గుంటూరు ఆర్ విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, ఒంగోలు, నెక్స్ట్ మా రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, నెల్లూరు అయితే ఉంది. మెయిన్ ఎగ్జామ్కి వచ్చేటికి గుంటూరు ఆర్ విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం అయితే ఇచ్చారన్నమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. ఇలా కిందకు వచ్చేస్తే మనకి తెలంగాణ అయితే కనిపిస్తుంది. తెలంగాణలో మనకి హైదరాబాద్, ఖమ్మం, నెక్స్ట్ మనకి కరీంనగర్, వరంగల్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మెయిన్కి వచ్చేటికి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అయితే ఇచ్చారు. చెక్ చేసుకోండి. సో మీరు అప్లోడ్ చేయవలసిన డైమెన్షన్స్, నెక్స్ట్ ఆ యొక్క ఫార్మేట్స్ ఏంటని కూడా ఇదే పర్టికులర్ మనకి పీడిఎఫ్లో అయితే ఇచ్చారు. ఆ సైజెస్ అన్ని కూడా ఇచ్చారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. అండ్ మనకి కావాల్సిన ఇన్కమ్ సర్టిఫికేట్ ఫార్మాట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మాట్స్ అన్ని కూడా ఇదే పీడిఎఫ్లో మనకైతే ప్రాపర్గా అయితే ఇచ్చేసారి. చెక్ చేసుకోండి గైస్. ఓకే, బాగుంది కదా. సో వీడియో డిస్క్రిప్షన్ లింక్ మీకు ఇచ్చేసి డీటెయిల్స్ తొందరగా అయితే యాక్సెస్ చేసుకోండి. మంచి అప్డేట్ ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. సో వెంటనే అయితే అప్లై చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.